విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, రాజకీయవేత్తగా, ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సినిమా నటుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ, టీడీపీ అనే రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాదు ఉమ్మడి ఏపీలో తొలి కాంగ్రెసేతర సీఎంగా చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కాషాయం దుస్తుల్లోనే కనిపించారు. ఆయన కాషాయ దుస్తులు వేసుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. తిరుపతిలో జరిగిన ఓ సినిమా అవార్డ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ తొలిసారి కాషాయ వేషధారణతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎందుకు అలా వచ్చారో అడిగే ధైర్యం ఎవరు చేయలేదు. అయితే ఆ అవార్డు ఫంక్షన్ తర్వాత విలేకరులు కొంతమంది ఆయన కాషాయ ఆహార్యంపై ప్రశ్నించారు. దానికి ఎన్టీఆర్ మాట్లాడుతూ ఓ సంఘటన తన జీవితాన్ని పూర్తిగా కలిచివేసినట్టు చెప్పుకొచ్చారు. అందుకే ఈ కాషాయ వేషధారణ అంటూ చెప్పుకొచ్చారు. ప్రాపంచిక సుఖాలకు అలవాటు పడకూడదని నిర్ణయించుకున్నా అని, అందుకే ఈ గెటప్ అని చెప్పారు. ముక్కుపచ్చలారని చిన్నారిని చెరిచిన ఘటన తనను కలిచివేసిందని, జీవితం పట్ల విరక్తి పుట్టిందని కూడా ఎన్టీఆర్ తెలిపారు. స్వామి అగ్నివేష్ హైదరాబాద్కు వచ్చిన సమయంలో ఎన్టీఆర్ సీఎంగా ఉండగా ఆయన దగ్గర నుండి కాషాయం గొప్పతనం తెలుసుకున్నారట. అప్పటి నుండి ఎన్టీఆర్ కాషాయ దుస్తులలో ఎక్కువగా కనిపించేవారు. కాగా స్వామి అగ్నివేష్ మాట్లాడుతూ, సన్యాసిగా ఉంటే ఎలాంటి స్వార్థం ఉండదు. మన కోసం కాకుండా సమాజం కోసం పనిచేయాలనే తపన మనలో మొదలవుతుందని ఎన్టీఆర్తో చెప్పారట. టాలీవుడ్లో మాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్న యంగ్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఈయన పిన్న వయస్సులోనే పూర్తి మాస్ క్యారెక్టర్లలో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ మాస్ హీరోగా అనేక సినిమాల్లో నటించగా అవన్నీ హిట్ అయ్యాయి. అయితే ఈయన కెరీర్లో మాత్రం ఎన్నో అంచనాల నడుమ విడుదలైన కొన్ని మాస్ మూవీలు ఫ్లాప్ అయ్యాయి. కానీ అనూహ్యంగా అవే మూవీలు ఇతర భాషల్లో హిట్ అయ్యాయి. ఇక ఎన్టీఆర్ జాబితాలో ఉన్న అలాంటి ఫ్లాప్ చిత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ అప్పట్లో రాజమౌళితో సింహాద్రి మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయితే అదే సమయంలో ఎవరితో మూవీ చేద్దామా అని ఆలోచిస్తున్న సమయంలో పూరీ జగన్నాథ్తో కలిసి ఆంధ్రావాలా అనే సినిమా తీశారు. ఇది ఎన్టీఆర్ పూర్తి మాస్ క్యారెక్టర్లో నటించిన మూవీ. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే ఇదే సినిమాను కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తీశారు. వీర కన్నడిగా అనే పేరిట తీసిన మూవీ సూపర్ హిట్ అయింది. ఇక వి. వినాయక్తో కలిసి ఎన్టీఆర్ తీసిన అది సూపర్ హిట్ అయింది. కానీ అదే వినాయక్తో తీసిన సాంబ ఫ్లాప్ అయింది. ఈ మూవీలోనూ ఎన్టీఆర్ మాస్ క్యారెక్టర్లో విజృంభించారు. అభిమానుల్లోనూ అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. కానీ సినిమా ఫ్లాప్ అయింది. అయితే ఇదే సినిమాను కన్నడలో మాండ్య పేరిట రీమేక్ చేశారు. ఇది హిట్ అయింది. దీన్నే ఏక్ రోఖా పేరిట బంగ్లాదేశ్లో రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఇది సంచలన విజయాన్ని నమోదు చేసింది. కానీ తెలుగులో మాత్రం నిరాశపరిచింది. ఇక ఆ తరువాత మళ్లీ వినాయక్తో కలిసి ఎన్టీఆర్ తీసిన అదుర్స్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తరువాత మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్లో మూవీ రాలేదు. ఇక భవిష్యత్తులో మళ్లీ ఎన్టీఆర్ వినాయక్కు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి. నియర్ ఎన్టీఆర్. టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో. సీనియర్ ఎన్టీఆర్ నట వారసత్వంగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్తో పాటు ఇండియా వైడ్గా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. నిన్ను చూడాలని సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత సినిమాకు తన నటనతో, డాన్స్తో ప్రేక్షకులకు అలరించాడు. గల అతి కొద్దిమంది నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇటీవల విడుదలైన దేవర సినిమాతో దాదాపు 500 కోట్ల వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించారు.
ఇక టాలీవుడ్లో మరో యంగ్ హీరో అల్లు అర్జున్. మొదట్లో అందరూ స్టైలిష్ స్టార్గా పిలుచుకునే అల్లు అర్జున్ ప్రస్తుతం అభిమానులకు ఐకాన్ స్టార్గా మారాడు. తాత అల్లు రామలింగయ్య నటవారసత్వం, మామ మెగాస్టార్ అందండలు కలిసి టాలీవుడ్లోనే టాప్ హీరోగా మారాడు. గంగోత్రి సినిమాతో చిత్రీ పరిశ్రమకు పరిచయం అయిన అల్లు అర్జున్ క్రమక్రమంగా తన నటతో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ను సృష్టించుకున్నారు. రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అంతేకాదు, పుష్ప సినిమాతో నేషనల్ అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదైన గుర్తింపు పొందిన యువ హీరోగా రికార్డు కూడా సృష్టించారు. తాజాగా పుష్ప 2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ట్రైలర్తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాడు. ఇలా ఇద్దరు యువ హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అలాంటి ఇద్దరి హీరోలకు ఇప్పుడు ఒకే తరహా సమస్య వచ్చి పడింది. తమ బ్యాక్ గ్రౌండ్ గా చెప్పుకునే ఫ్యామిలీసే ఈ ఇద్దరినీ దూరం పెట్టిందనే గుసగుసలు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే జోరందుకున్నాయి. ఇదే సందర్భంలో ఒక పార్టీ అభిమానులు వీరికి అండగా నిలబడుతుండడం సంచలనంగా మారింది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర విడుదలైంది. దీనిపై కొందరు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సినిమా రిలీజ్ అయిన మరుక్షణం నుంచే వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం షురూ చేశారు. అయితే దీనికి కౌంటర్గా జూనియర్ ఫ్యాన్స్ తో పాటు వైసీపీ పార్టీ సానుభూతిపరులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఇదే జూనియర్ కు కొంత ఇబ్బందిగా మారిందని ప్రచారం జరుగుతుంది. వైసీపీకి చెందిన సానుభూతిపరుల మద్దతు తెలుపుతుండడంతో తనపైన ఎలాంటి ముద్ర పడుతుందో అని ఫీలవుతున్నారు. వైసీపీ వాళ్లు ఇన్వాల్వ్ అయితే నందమూరి కుటుంబానికి మరింత ఆగ్రహం వస్తుందేమో అని అనుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ది కూడా ఇదే తరహా సమస్య వెంటాడుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్ కు మెగా ఫ్యాన్స్ కు కూడా కొంత గ్యాప్ ఏర్పడింది. ఇది రోజు రోజుకు ముదురుతుంది. ఇదే సమయంలో అల్లు అర్జున్ కు వైసీపీ శ్రేణులు మద్దతుగా ఉంటున్నారు. తాజాగా విడుదలైన పుష్ప 2 ట్రైలర్ కు విపరీతమైన స్పందన వస్తుంది. ట్రైలర్ బాగుందని అంతా ప్రశంసలు వస్తున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రైలర్ తర్వాత పండగ చేసుకుంటున్నారు. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ తో సమానంగా వైసీపీ అభిమానులు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అల్లు అర్జున్ కు ఇబ్బందిగా మారుతుందని అనుకుంటున్నారు. ఈ వైసీపీ ఇన్వాల్వ్మెంట్ తో మెగా ఫ్యాన్స్ ను మరింత రెచ్చగొట్టినట్లు అవుతుందేమో అని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే సంబంధం లేకుండానే తమ హీరోలను రాజకీయాల్లోకి లాగుతుండడంపై ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమ హీరోలను కొందరు కావాల్సుకునే సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. తమ హీరోల జోలికి ఎవరూ రాకుంటేనే మంచిందని, అలా కాదని ఇష్టానుసారంగా పోస్టులు పెడితే మాత్రం చూస్తూ కూర్చోమని కూడా వారు వార్నింగ్ ఇస్తున్నారు. ఇదే సమయంలో తమ హీరోలకు మద్దతు ఇస్తున్న వైసీపీ క్యాడర్ను కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నారు. నిజంగా మద్దతు ఇస్తే సరే కానీ అనవరంగా రాజకీయాలు చేయకండి అని అంటున్నారు. దేవర సినిమా విడుదల అయిన తర్వాత సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూస్ తో కొందరు పని గట్టుకుని దుష్ప్రచారం చేశారనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరోపణ. తమ హీరో సినిమా బాగున్నా ఇలా నెగటివ్ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని వారు మండిపడుతున్నారు. ఇక త్వరలో విడుదల కాబోతున్న అల్లు అర్జున్ పుష్ప 2 కూడా ఇదే తరహా ప్రచారం కొనసాగవచ్చని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సందేహిస్తున్నారు. సినిమాను సినిమాలా చూడండి తప్ప రాజకీయాలను జోడించకండి. ఈ ఇద్దరు అభిమానుల హీరోలు కోరుకుంటున్నారు.